తెల్లలుపుల గొడవ నెరుగవే బాసాడు దేశ భాషలను తెలుగు లెక్క. శ్రీకృష్ణ దేవరాయలు దేశ భాషలను తెలుగు లెక్క అని సూచించారు. అంటే దేశ భాషలన్నింటిలో కల్లా తెలుగు చాలా గొప్పది అన్నారు. మరి భారతదేశంలో పుట్టి మన మాతృభాష తెలుగు అయి మనం తెలుగు మాట్లాడకుండా ఉండడం అనేది ఎంత తక్కువ ఆలోచించండి. ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న మన కష్టాలు, సుఖాలు, బాధలు, కళలు వంటి అన్ని రకాల భావాలను తెలపడానికి మన మాతృభాషనే మనం ఉపయోగించాలి. తెలుగు గురించి ఒక చిన్న కథ. నేను నడిచే భాష ఏదైనా భాష, మమత వంచే భాష మన మాతృభాష. నేను బంగారమై మనసు తెలిపే భాష. భాషలన్నింటి లెక్క మన తెలుగు భాష. జున్ను కన్నా, తేనె కన్నా, కలకండ కన్నా మధురమైనది మన తెలుగు భాష. విదేశీయులు కూడా ప్రత్యేకించిన భాష మన తెలుగు భాష. మరో జన్మంటూ ఉంటే తెలుగు నా మాతృభాషగా కావాలని రాయబ్రోలు వారు కోరుకున్నారు. ఇది తెలియక నేటి తరం విద్యార్థుల్లో అత్యధికులు మాతృభాషలో రాయలేని, పట్టుమని 10 వాక్యాలు కూడా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నారు. 2.5 లక్షల పదాలు ఉన్న ఆంగ్లం కన్నా 6 లక్షల పదాలు ఉన్న తెలుగు చాలా గొప్పది అనేవారు రామ్ మనోహర్ లోహియా గారు. చివరిగా తెలుగు భాష గురించి ఒక చిన్న పద్యం. పంచభక్ష పరమాన్నం నింపిన అరటియాకు నా తెలుగు, వరకు తెలుసు లేలేతకుని కమలపాకు నా తెలుగు, వంటికి వంటకి మంచి చేయి కరివేపాకు నా తెలుగు, పూర్ణ కలసమున ఇంటి గుమ్మమున మామిడాకు నా తెలుగు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారం.